మన సొంత రాష్ట్రంలో మన సొంత జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి 95% గ్యారంటీ రిజర్వేషన్ ఇస్తున్నాము అని తెలిస్తే ఎంత బాగుంటుంది కదా. అవును, వినడానికి చాలా బావుంటుంది. ఇక మన లైఫ్ సెటిల్ అయిపోయింది, మనకి మంచి సేఫ్టీ ఉంది అని ఫీల్ అవుతాం. కరెక్ట్. కానీ ఆ 95% గ్యారంటీ వెనకున్న మ్యాథమెటిక్స్ వల్ల అసలు ఉద్యోగం వచ్చే ఛాన్స్ దాదాపు జీరోకి పడిపోయిందని తెలిస్తే ఎలా ఉంటుంది? వినడానికి కొంచెం షాకింగ్గా ఉంటుంది. నిజమే, ఇది ఖచ్చితంగా షాకింగ్ విషయమే. వెల్కమ్ టు ది ఇన్విజిబుల్ ట్రాప్ ఆఫ్ మ్యాప్ మేకింగ్. మనం సాధారణంగా మ్యాప్ల మీద గీతలు గీయడం అనేది ఏదో అడ్మినిస్ట్రేటివ్ పని అనుకుంటాం. కానీ ఆ గీతలే ఒక ప్రాంత యువత భవిష్యత్తును ఎలా లాక్ చేస్తాయో ఈరోజు డీప్ డైవ్ సెషన్లో డీకోడ్ చేయబోతున్నాం. సో లెట్స్ అన్పాక్ దిస్. ఖచ్చితంగా ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చుట్టూ ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. అందులోనూ ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని పలాస ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలనే డిమాండ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అవును, అసలు ఈ డిమాండ్ వెనకున్న కథ ఏంటో విడమర్చి చూద్దాం. అంటే ఇది కేవలం ఒక కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కడ ఉండాలి అనే భౌగోళిక సమస్య మాత్రమే కాదు. దీనికి ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025కి చాలా బలమైన లింక్ ఉంది. స్థానిక యువత ఉద్యోగాలు, అలాగే అక్కడున్న జీడిపప్పు పరిశ్రమ మనుగడ కూడా దీనితో ముడిపడి ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఈ డీప్ డైవ్ ప్రధాన ఉద్దేశం కూడా అదే. మన ముందున్న గ్రౌండ్ రిపోర్ట్స్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అడ్వకేట్ దువ్వాడ శ్రీధరబాబు నేతృత్వంలో ప్రజలు, యువత, రైతులు, కార్మికులు అందరూ కలిసి గత 150 రోజులుగా కంటిన్యూగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. 150 రోజులంటే మాటలు కాదు, చాలా పెద్ద పోరాటమే. అవునుగదా. ఎందుకు ఈ పోరాటం ఇంత ఉధృతంగా కొనసాగుతోంది? అసలు ఈ మ్యాప్ పజిల్ ఎక్కడ మొదలైందో మనకున్న సోర్సెస్ను బట్టి చూద్దాం. బేసిక్గా 2014 తర్వాత రాష్ట్రంలో 13 జిల్లాలుండేవి. ఆ తర్వాత 2022లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని పార్లమెంటరీ నియోజకవర్గాల ఆధారంగా 26 జిల్లాలుగా మార్చింది. కరెక్ట్. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం మరో 5 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అందులో పలాస, మార్కాపురం, మదలపల్లి లాంటివి ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తీరా చూస్తే ఒక పెద్ద విందు భోజనానికి పిలిచి కూచున్నాక కంచం లాగేసుకున్నట్లుగా పలాస జిల్లా ప్రకటన వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. అవునవును, చివరి క్షణంలో క్యాబినెట్ మీటింగ్లో అనూహ్యంగా పలాసను తప్పించారు. అరే, అదేంటి? మిగిలిన 3 జిల్లాల కూర్పు జరుగుతున్నా సరే పలాసను మాత్రం పక్కన పెట్టారు. అసలు తెరవెనకి ఏం జరిగిందో రిపోర్ట్స్లో ఏమైనా ఉందా? మనకున్న నివేదికల ప్రకారం ప్రభుత్వ నిర్ణయం వెనుక కొన్ని భౌగోళిక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పలాస జిల్లా అనగానే ప్రధానంగా పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలు మాత్రమే కలవడానికి సుముఖంగా ఉన్నాయి. ఓహో, అంటే కేవలం 2 నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు కష్టమని మంత్రుల కమిటీ భావించిందా? ఎగ్జాక్ట్లీ, సరిగ్గా అదే జరిగింది. కాని పక్కనే ఇతర నియోజకవర్గాలున్నాయి కదా. టెక్కలి, పాతపట్నం లాంటివి అక్కడే ఉన్నాయి. వాటిని కలుపుకోవచ్చు కదా. ఇక్కడే అసలు ప్రాబ్లం వచ్చింది. పాతపట్నం నియోజకవర్గంలోని ప్రజలు పలాసలో కలవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే వాళ్లకు రవాణా పరంగా పలాస చాలా దూరమవుతుంది. అవునా? శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పోలిస్తే పలాస వెళ్లాలంటే వాళ్లకు కష్టమా? అవునండి, వాళ్లకు వ్యయ ప్రయాసాలు ఎక్కువ. టెక్కలి ప్రజలు సైతం శ్రీకాకుళం జిల్లా వైపే మొగ్గు చూపారని సబ్ కమిటీ రిపోర్ట్స్లో స్పష్టంగా ఉంది. జనాభా, భౌగోళిక దూరం లాంటి లెక్కల వల్ల పలాస జిల్లా ఏర్పాటు కష్టమని ప్రభుత్వానికి చెప్పారు. అర్థమవుతుంది. భౌగోళికంగా ప్రజల సౌకర్యం కూడా ముఖ్యమే కదా. కాని ఈ జిల్లాల మార్పుల వల్ల పాత శ్రీకాకుళం జిల్లాలోనే ఇంకో కాంప్లెక్స్ ప్రాబ్లం కూడా రగులుకుంది అన్నట్టున్నారు. రాజాం, పాలకొండ వాసుల పరిస్థితేంటి? 2022లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో రాజాంని విజయనగరం జిల్లాలో కలిపేశారు. అలాగే పాలకొండ నియోజకవర్గాన్ని పార్వతీపురం, మన్యం జిల్లాలో కలిపారు. కేవలం పార్లమెంటు స్థానాన్ని బేస్ చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బందిది. ఓ మై గాడ్! అంటే వాళ్లకి శ్రీకాకుళం దగ్గరగా ఉంటుందా? ఖచ్చితంగా. పాలకొండ నుంచి శ్రీకాకుళం 50 కిలోమీటర్ల లోపే ఉంటుంది. రాజాం నుంచి కూడా కేవలం 35 కిలోమీటర్లే. వాళ్లకు విజయనగరం వెళ్లడం కన్నా శ్రీకాకుళమే చాలా దగ్గర. సో వాళ్లు మళ్లీ శ్రీకాకుళంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారన్నమాట. అవును.
ఒకవైపు పలాస జిల్లా కోసం పోరాటం, మరోవైపు పాత శ్రీకాకుళంలో కలవాలని రాజాం పాలకొండ వాసుల డిమాండ్. ఇదొక పెద్ద పజిల్లా తయారైంది. ఈ పజిల్లోనే అసలైన కోర్ ఇష్యూ దాగి ఉంది. ఇక్కడే మనం ఇందాక స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఇన్విజిబుల్ ట్రాప్ గురించి డిస్కస్ చేయాలి. అదే ఉద్యోగాల సమస్య. కరెక్ట్. పలాస జిల్లా ప్రకటించి తప్పించడం వల్ల ఆ ప్రాంత యువత ఎందుకు ఇంతలా ఆందోళన చెందుతున్నారు అన్నదానికి సమాధానం ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025లోనే ఉంది. ఇక్కడ మన వినేవాళ్ల కోసం దీన్ని కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే స్టేట్ వైడ్ అని అనుకుంటారు. ఈ ఆర్డర్ ప్రకారం రాష్ట్రాన్నే 6 జోన్లు 2 మల్టీ జోన్లుగా విభజించారు కదా. అసలు ఈ జిల్లా యూనిట్ పోస్టులంటే ఏంటి? బేసిక్గా చెప్పాలంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పైస్థాయి పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా లేదా జోన్లవారీగా ఉంటాయి. కానీ జూనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులు, టీచర్ పోస్టులు, క్లెరికల్ జాబ్స్ వీటన్నింటికీ జిల్లానే ఒక యూనిట్. ఓహో, జిల్లా యూనిట్ అంటే జిల్లావారీగా భర్తీ చేస్తారన్నమాట. అవును. ఈ ఆర్డర్ ప్రకారం జిల్లా స్థాయి పోస్టుల్లో స్థానికులకు అంటే ఆ జిల్లావాసులకు 95% రిజర్వ్ చేస్తారు. కేవలం 5% మాత్రమే ఓపెన్ కేటగిరీకి వదిలేస్తారు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకో లాజికల్ డౌట్ వస్తోంది. ఒక జిల్లా పెద్దదిగా ఉంటే ఆ జిల్లాకు శాంక్షన్ అయ్యే ప్రభుత్వ పోస్టుల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది కదా. అలాంటప్పుడు శ్రీకాకుళం జిల్లాను పెద్దదిగా ఉంచేస్తే ఆ ప్రాంత యువతకే అడ్వాంటేజ్ అవ్వాలి కదా. మరెందుకు నష్టపోతున్నాం అని ఆందోళన చెందుతున్నారు? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. బయట నుంచి చూసేవాళ్లకు లాజిక్ ఇలాగే అనిపిస్తుంది. కాని దీన్ని కొంచెం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. పాత 12 జిల్లాలను 28 జిల్లాలుగా విభజించారు. దీన్ని ఒక పెద్ద పిజ్జాలాగా ఊహించుకుందాం. పిజ్జా అనగానే ఇంట్రెస్టింగ్గా ఉంది, చెప్పండి. ఉంచుకోవడానికి తక్కువ మంది వస్తారు. ఆటోమేటిక్గా పోటీ గణనీయంగా తగ్గుతుంది. ఓకే, మరి శ్రీకాకుళం పరిస్థితి ఏంటి ఇక్కడ? పలాస జిల్లాను తప్పించడం వల్ల శ్రీకాకుళం ఇంచుమించు అలాగే ఉండిపోయింది. ఇచ్చాపురం నుండి ఎచ్చర్ల వరకు అదొక అతిపెద్ద జిల్లాగానే మిగిలిపోయింది. అంటే శ్రీకాకుళం ఒక జైంట్ పిజ్జాలాగా మిగిలిపోయిందనమాట. అరేరే, అంటే పోస్టులు ఎక్కువే ఉన్నా తినేవాళ్లు కూడా లక్షల్లో ఉంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. 100 పోస్టులున్నా సరే కాంపిటీషన్ రేషియో చూసుకుంటే ఒక పోస్టుకి 1000 మంది పోటీపడే పరిస్థితి వస్తుంది. అదే మిగతా చిన్న జిల్లాల్లో ఒక పోస్టుకి 100 మందే పోటీపడతారు. వావ్! బేసిక్గా అర్థమయ్యేటేంటంటే మిగతా జిల్లాల యువత చిన్న జిల్లాలో తక్కువ కాంపిటీషన్తో ఆ 95% కోటా ఫలాలు అనుభవిస్తున్నారు. కాని శ్రీకాకుళం, పలాస యువత మాత్రం అదే ఒక్క పోస్టుకు తమలో తామే విపరీతంగా పోటీపడాల్సొస్తోంది. మన ఉద్యోగాల కోసం మన మధ్య తీవ్రమైన పోటీ అని వాళ్లు వాపోవడానికి కారణమిదే. 100% కరెక్ట్. ఇక్కడే అసలు అన్యాయం జరిగిందని యువత భావిస్తున్నారు. ఇతర పాత జిల్లాలు 2-3గా విడిపోవడం వల్ల అక్కడి యువతకు అవకాశాలు పెరిగాయి. అది వాళ్లకి మంచిదే. కాని శ్రీకాకుళం అలాగే ఉండటం వల్ల లాస్ అయ్యారు. అవును. పలాసను ప్రకటించి చివర్లో లాగేసుకోవడం వల్ల ఇక్కడ జిల్లా, జోన్ కోటాలో యువతకు కాంపిటీషన్ అస్సలు తగ్గలేదు. అదే జనాభా, అదే స్థాయిలో పోటీ. ఒకవేళ పలాస ప్రత్యేక జిల్లాగా ఏర్పడి ఉంటే శ్రీకాకుళం జనాభా సగానికి పైగా డివైడ్ అయిపోయేది. అప్పుడు పలాస, ఉద్దాన యువతకు పోటీ తగ్గి మంచి అవకాశాలు దక్కేవి. ఖచ్చితంగా. వాళ్లకి బంగారు భవిష్యత్తు లభించేది కదా అనేది వారి ప్రధాన వాదన. ఇది నిజంగా గేమ్ చేంజర్ లాజిక్. 95% కోటా ఇస్తున్నాం కదా అంటే సరిపోదు. ఆ కోటాని ఎంత పెద్ద అభ్యర్థుల సముద్రం మధ్య పంచుకోవాల్సి వస్తోంది అన్నదే ఇక్కడ మ్యాటర్. సో ప్రభుత్వ ఉద్యోగాల మ్యాథమెటిక్స్ యువతకు వర్కౌట్ అవ్వడం లేదు. పోనీ ప్రైవేట్ సెక్టార్ని, స్థానిక ఎకానమీని నమ్ముకుందామనుకుంటే అక్కడైనా పరిస్థితి బాగుందా? అస్సలు బాలేదు. ఎందుకంటే పలాస అనగానే మనకు గుర్తొచ్చే తెల్ల బంగారముంది కదా, అదేనండి జీడిపప్పు. ఆ పరిశ్రమ ముఖచిత్రం గురించి మాట్లాడుకోకుండా ఈ చర్చ పూర్తి కాదు. అసలు ఆ ఇండస్ట్రీ ఎందుకు అంత సంక్షోభంలో కూరుకుపోయింది? పలాస, కాశీబుగ్గ ప్రాంతాలు జీడిపప్పు ప్రాసెసింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్. మనకున్న గ్రౌండ్ డేటా చూస్తే అక్కడ దాదాపు 300 పైగా ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. రోజుకు సుమారు 60,000 కిలోల ఉత్పత్తి జరుగుతుంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాది మంది కార్మికులు దీనిపై ఆధారపడి బతుకుతున్నారు. 60,000 కిలోలు అంటే చాలా పెద్ద ఇండస్ట్రీనే. అవును. కానీ గత కొన్ని నెలలుగా ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జాతీయ మార్కెట్లో జీడిపప్పు ధరలు ఒక్కసారిగా కిలోకు 100 నుంచి 120 రూపాయల వరకు పడిపోయాయి. వాట్? కిలోకు 100 రూపాయలు పడిపోవడమంటే చిన్న ప్రాసెసింగ్ యూనిట్లకు లాభాలు పూర్తిగా ఆవిరైపోయినట్లే కదా? కరెక్ట్. దీనివల్ల వ్యాపారులు సప్లైని 30 నుంచి 40% వరకు తగ్గించేశారు.
దాదాపు 60–70% యూనిట్లు ఇప్పుడు ముడిసరుకు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు బయట దేశాల నుంచి, ముఖ్యంగా వియట్నాం నుంచి వచ్చే చవకైన దిగుమతులు దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వియట్నాం ఇంపోర్ట్స్ వల్ల అంత ఇంపాక్ట్ ఉందా ఇక్కడ? చాలా ఉంది. వాళ్ళు ఫుల్లీ మెకనైజ్డ్ విధానంలో ప్రాసెస్ చేస్తారు. కాని పలాసలో ఎక్కువగా మాన్యువల్ లేబర్ మీద ఆధారపడతారు. ఇది ఇక్కడ వాళ్లకు ఉపాధి ఇస్తుంది, కానీ ప్రొడక్షన్ కాస్ట్ పెంచుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నేను కొంచెం అపోజ్ చేస్తాను. వియత్నాం నుంచి ఇంపోర్ట్స్ వస్తున్నాయి, సరే, రేట్లు పడిపోయాయి, అది సరే. దానికి మ్యాప్లో గీత గీసి పలాసను జిల్లా చేయడం వల్ల సొల్యూషన్ ఎలా వస్తుంది? పలాసలో కలెక్టర్ గారు కూర్చున్నంత మాత్రాన ఇంటర్నేషనల్ ట్రేడ్ పాలసీలు మారిపోకదా? జిల్లా ఏర్పాటుకి, క్యాష్యూ ఇండస్ట్రీ క్రైసిస్కి లింక్ ఏంటసలు? చాలా లాజికల్ క్వెశ్చన్ అడిగారు. అవును, ఒక జిల్లా కలెక్టర్ గ్లోబల్ ట్రేడ్ని ఆపలేరు. కానీ ఒక పరిశ్రమ కుప్పకూలిపోతున్నప్పుడు ఆదుకునే ఫస్ట్ మెకానిజం లోకల్ అడ్మినిస్ట్రేషన్ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో పలాస వాళ్లు తమ సమస్యలు చెప్పుకోవాలంటే 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం వెళ్ళాలి. ఓకే, అర్థమవుతోంది. కలెక్టర్కి చాలా పనులుంటాయి కదా? అవును, ఒక పెద్ద జిల్లాలో కలెక్టర్కి 100 పనులుంటాయి. పలాస జీడిపప్పు సమస్య వాళ్ల ప్రయారిటీ లిస్ట్లో ఎక్కడో అడుగునుంటుంది. అదే పలాస జిల్లా కేంద్రంగా ఉంటే స్థానిక కలెక్టర్కి ఈ జీడిపప్పు పరిశ్రమే ప్రధాన ఆర్థిక వనరు అవుతుంది. ఓహో, అంటే వాళ్ళు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎంఎస్ఎంఈ కింద సబ్సిడీలు ఫాస్ట్ ట్రాక్ చెయ్యొచ్చు, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్కి ఫండ్స్ తేవచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కనీస మద్దతు ధర ప్రకటించేలా గట్టిగా లాబింగ్ చేయొచ్చు. భలే పాయింట్ చెప్పారు. అంటే పాలనా యంత్రాంగం దగ్గరగా ఉంటే ఫైర్ ఫైటింగ్ మెకానిజం స్పీడ్గా ఉంటుంది. పరిశ్రమల మనుగడైనా, ఉద్దానం కిడ్నీ సమస్యల నివారణైనా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దూరం తగ్గినప్పుడే ఆ ప్రాంతం మీద ఫోకస్ పెరుగుతుంది. పాలనా సౌలభ్యమంటే కేవలం ఆఫీసులకు వెళ్లడం మాత్రమే కాదు, ఆ ప్రాంతపు ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచంలా నిలబడటం. కరెక్ట్. అడ్మినిస్ట్రేషన్ దగ్గరగా ఉంటే ఫండ్సు, ప్రాజెక్టులు నేరుగా వస్తాయి, డెవలప్మెంట్ వేగవంతమవుతుంది అని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. పర్ఫెక్ట్. సో పజిల్ మొత్తం ఇప్పుడు క్లియర్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోటాలో చిన్న జిల్లాలతో పోటీ పడలేక యువతకు నష్టం జరుగుతోంది. పోనీ ప్రైవేట్ సెక్టార్కి వెళ్దామంటే జీడిపప్పు పరిశ్రమ లాక్ అయిపోయింది. ఈ 2 దారులు మూసుకుపోతే ఏమవుతుంది? ప్రజలు ఆటోమేటిక్గా వలసల బాట పడతారు. ఖచ్చితంగా. వలసలు ఇక్కడ కొత్త కాదు. అందుకనేమో అడ్వకేట్ దువ్వాడ శ్రీధర్ బాబా ఆధ్వర్యంలో 150 రోజులుగా జరుగుతున్న ప్రజా ఉద్యమం వెనుక ఉన్న ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఈ ఉద్యమం బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ పోరాటాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం ఆ ప్రాంతపు హిస్టరీలోకి వెళ్ళాలి. స్వతంత్రానికి ముందు నుంచి ఈ ప్రాంతాన్ని కళింగసీమ అని పిలిచేవారు. వంశధార, బహుదా, మహేంద్ర తనయ లాంటి నదులు పుట్టే చోటైనా సరే ఈ ప్రాంతం ఎప్పుడూ భయంకరమైన వెనుకబాటుతనానికే గురైంది. ఆ నదులున్నా కూడా డెవలప్ కాలేదా? లేదు. ఒక అంచనా ప్రకారం చారిత్రకంగా చూస్తే దాదాపు 50 లక్షల మంది ఈ ప్రాంతం నుంచి దేశ విదేశాలకు వలస వెళ్లారు. 30 లక్షల మంది అంటే అదొక చిన్న దేశం జనాభాతో సమానం. ఒక ప్రాంతం నుంచి అంతమంది ఖాళీ అయిపోయి వలస వెళ్లారంటే అది మామూలు విషయం కాదు. నిజంగానే కాదు. అందుకే స్థానికులు కట్టుకోవడానికి బట్టలేక, కడుపునిండా తిండిలేక వలసలు పోయారు అని అంత ఆవేదన చెందుతున్నారు. వలస వెళ్లి కూలీలుగా, కార్మికులుగా వేరే నగరాల్లో బతకాల్సిన పరిస్థితి వాళ్లది. ఈ చారిత్రక గాయం నుంచే ఇప్పుడున్న ఉద్యమం పుట్టింది. అర్థమవుతోంది. అందుకే అడ్వకేట్ దువ్వాడ శ్రీధర్ బాబా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 150 రోజుల కార్యక్రమం కేవలం ఏదో రోడ్డు మీద ధర్నా లాంటిది కాదు, ఒక పక్కా ప్లానింగ్తో, మేధోమథనంతో జరుగుతున్న పోరాటం. అవును, రిపోర్ట్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇదేదో రాజకీయ ర్యాలీలా అస్సలు లేదు. విద్యావంతులు, లాయర్లు, డాక్టర్లు, మేధావులు, రైతులు, కార్మికులు అందరూ సోషల్ మీడియా ద్వారా, స్వచ్ఛంద సమావేశాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల మాట వినపడేలా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ కూడా చాలా క్లియర్గా, లాజికల్గా ఉన్నాయి కదా? అవును. వాళ్ళ డిమాండ్స్ని మనం క్రోడీకరిస్తే ప్రధానంగా 3 విషయాలు కనిపిస్తాయి. 1, పాలన దగ్గరవ్వాలి, తద్వారా పలాస జిల్లాగా ఏర్పడి అభివృద్ధి నిధులు నేరుగా రావాలి. 2, జిల్లా జోన్ 95% కోటాలో యువతకు కాంపిటీషన్ తగ్గి స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలి. అండ్ 3వది వలసలాగాలి. ఎగ్జాక్ట్లీ. వలసలు శాశ్వతంగా ఆగిపోవాలి. మన ప్రాంతంలోనే యువతకు బంగారు భవిష్యత్తుండాలి. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ పోరాటంలో ఎక్కడా హింస లేదు.
మా జిల్లాను మాకు ఇవ్వండి, మేం ఆటోమేటిక్గా డెవలప్ అవుతాం అని వాళ్ళు శాంతియుతంగా వాయిస్ వినిపిస్తున్నారు. నిజంగా అడ్వకేట్ దువ్వాడ శ్రీధర్ బాబా లాంటి వాళ్ళు ఇలాంటి ఒక సామాజిక బాధ్యతను భుజాన వేసుకోవటం, దానికి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలపటం ఒక విశేషమే. 12 జిల్లాలను 28 చేసినప్పుడు ప్రకటించిన పలాసను ఎందుకు తప్పించారు అన్న వాళ్ల ప్రశ్నల్లో లాజిక్ ఉంది. అవును, ఒక జిల్లా హోదా అనేది కేవలం బోర్డు మార్చడం కాదు, ఒక ప్రాంతానికి ఎంత సాధికారతను ఇస్తుందో ఈ డిమాండ్స్ చెబుతున్నాయి. పరిపాలనా సౌలభ్యమనేది ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలి. అంతే కదా. ఒకవైపు ప్రభుత్వం కూడా ప్రజల వినతులను స్వీకరిస్తూనే ఉంటుంది. వాళ్లకు కొన్ని పరిపాలనాపరమైన ఇబ్బందులుంటాయి. కానీ ప్రజల భయం ఏంటంటే, ఈ కీలకమైన సమయంలో తమ గొంతు ప్రభుత్వానికి చేరకపోతే మరో దశాబ్దం పాటు తాము వెనుకబడిపోతామేమో అని. పలాసకు ఇప్పటికే ఒక డివిజన్ హోదా ఉంది, మంచి కనెక్టివిటీ ఉంది. ఇన్ని అనుకూలతలు ఉండి కూడా జిల్లా హోదా దక్కకపోవడమే వారిని నిరాశపరుస్తోంది. అబ్సల్యూట్లీ. సో ఈ మొత్తం డిస్కషన్ ఒకసారి సమ్మప్ చేసుకుంటే, పలాస జిల్లా ఏర్పాటు డిమాండ్ అనేది మ్యాప్లో కేవలం ఒక కొత్త గీత గీయడం కాదు. అది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ ద్వారా ముడిపడి ఉన్న యువత ఉద్యోగాలతో, కిలో 100 రూపాయలు పడిపోయి కుదేలైన జీడిపప్పు పరిశ్రమతో, 50 లక్షల మంది వలసలను చూసిన కళింగసీమ ఆవేదనతో ముడిపడి ఉన్న ఒక బలమైన జీవన్మరణ సమస్య. దీన్ని కేవలం ఒక రాజకీయ కోణంలో అస్సలు చూడలేం. 100% ఒప్పుకుంటాను. పలాస జిల్లా వస్తే అడ్మినిస్ట్రేషన్ దగ్గరవుతుంది, జాబ్ కోటా కాంపిటీషన్ తగ్గుతుంది, వలసలాగుతాయన్నది వాళ్ళ బలమైన నమ్మకం. మరి ముగింపులో వినేవారికొక ఆలోచనను వదిలిపెట్టాలి కదా. ఈ పరిణామాలన్నీ చూశాక ఏమనిపిస్తోంది? ఇదంతా చూశాక నాకో ప్రశ్న మదిలో మెదులుతోంది. పాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రభుత్వాలు మ్యాప్లపై గీతలు మారుస్తూ ఉంటాయి, అది కామన్. కానీ ఆ గీతలే ఒక తరం యువత ఉద్యోగ అవకాశాలను, వాళ్ల ఆర్థిక భవిష్యత్తును లాక్ చేసే కొత్త అదృశ్య గోడలుగా మారుతున్నాయా? కేవలం ఒక జిల్లా పరిమాణం పెద్దదిగా ఉండిపోవడం వల్ల అక్కడి యువత తమ సొంత వాళ్లతోనే వందల సంఖ్యలో ఒకే పోస్టుకు పోటీ పడాల్సి రావటం సామాజిక న్యాయమేనా? చాలా డీప్ క్వశ్చన్ ఇది. ఈ పరిణామాలు గమనిస్తే భవిష్యత్తులో కేవలం రిజర్వేషన్ కోటాలో కాంపిటీషన్ తగ్గించుకోవడం కోసం మాత్రమే జిల్లాల విభజనను కోరే కొత్త రకం ఉద్యమాలకు ఇది దారితీస్తుందా? సాంస్కృతిక భాషా నేపథ్యాలు పక్కకు వెళ్లిపోయి కేవలం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్తో కొత్త మ్యాప్లు పుడతాయా? ఇవి ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్నలే. భలే చెప్పారు. మ్యాప్ మీద గీసే గీతలు నిజంగానే అదృశ్య గోడలుగా మారకూడదు. ఆ గీతలు ప్రజలకు వంతెనల్లా ఉపయోగపడాలి, కాని అవకాశాలను అడ్డుకునే బ్యారికేడ్లు కాకూడదు. 150 రోజులుగా ప్రజలు, యువత, కర్షకులు కలిసి చేస్తున్న ఈ అవగాహన కార్యక్రమం పలాస భవిష్యత్తును ఎలా మారుస్తుందో వేచిచూడాలి. సో ఇది పలాస జిల్లా డిమాండ్ వెనుకున్న అసలు కథ. ఈ లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిస్తూ ఈ డీప్ డైవ్ సెషన్కు వీడ్కోలు పలుకుదాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.